నిన్న ఫుల్ డే డబ్బింగ్ లో ఉండిపోవడంతో చాలా టైర్డ్ గా అనిపించింది. అందుకని ఈ రోజు ఫుల్ గా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. సౌందర్య ఏమో పని మీద బయటికి వెళ్తున్నాను, మధ్యాహ్నంలోగా తిరిగి వచ్చేస్తాను అంది. అమ్మ కూడా బయటికి వెళ్ళింది. నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను. అప్పుడే నాకు ఐడియా వచ్చింది. వాళ్ళు వచ్చేలోగా లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. నేను కటింగ్ ఫినిష్ చేసే లోపే అమ్మ సౌందర్య వచ్చేసారు. ఇక ఒకరి తర్వాత ఒకరు నేను చేస్తానని పోటీ పడ్డా. నేనే స్టార్ట్ చేశాను, నేనే ఫినిష్ చేస్తాను అని ఇద్దరిని కూర్చోమన్నాను. అయినా ఎప్పుడు వాళ్లే కదా చేస్తారు. ఈ ఒక్క పూట వాళ్ళు చేయకపోతే వచ్చే నష్టమేం లేదు. నేను చేయబోయేది పొటాటో ఫ్రై, ఎందుకంటే అదే కొంచెం ఈజీగా ఉంటుంది. పాపం నేను కష్టపడ్డం చూడలేక సౌందర్య మళ్ళీ కిచెన్ లోకి వచ్చింది. అయినా గానీ నేను వదలలేదు, పంపించేశాను. ఇక్కడ నేను సాల్ట్ చాలా తక్కువ వేస్తున్నాను, కానీ అది సరిపోదు. అయినా పర్వాలేదు, దాన్ని అలాగే 5 minutes వదిలేసి తర్వాత కారం వేసి మిక్స్ చేశాను. ఉప్పు తక్కువగా ఉంటుంది కాబట్టి లాస్ట్ లో కొంచెం లెమన్ ని పిండి మిక్స్ చేశాను. ఇప్పుడు టేస్ట్ కరెక్ట్ గా ఉంటుంది. అండ్ ఫైనల్ గా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాన్ని నా చేతులతోనే కలిపి సౌందర్యకి తినిపించాను. తను తిని, పర్వాలేదు బావా, నువ్వు వంట బానే చేసావు, సూపర్ అంది.